క్రైస్తవ సహోదరులందరికీ నా వందనములు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. పదార్థం లేదా మ్యాటర్ అంటే ఏమిటి? మన చుట్టూ కనిపించే ప్రతి వస్తువు, భూమి, రాళ్ళు, నీరు, గాలి, చెట్లు, జంతువులు, మన శరీరం, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ పదార్థాలు. పదార్థం, మ్యాటర్ అంటే ద్రవ్యరాశి, మాస్ కలిగి, స్థలాన్ని, స్పేస్ ఆక్రమించే ప్రతి భౌతిక వస్తువు. అంటే బరువు ఉండి ఏదో ఒక స్థలాన్ని ఆక్రమించే ప్రతి వస్తువును పదార్థం అంటారు. బైబిలు దృష్టిలో దేవుడు ఆకాశం, భూమి, నీరు, మొక్కలు, జంతువులు, మనుష్యులు ఈ సమస్త భౌతిక సృష్టిని సృష్టించాడు. ఆదికాండము 1 ఉదాహరణకు, ఒక రాయిని చేతిలో పట్టుకుంటే దానికి బరువు ఉంటుంది. ఒక గ్లాసు నీరు గ్లాసులో స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి మనకు కనిపించదు, కాని బెలూన్లో నింపినప్పుడు అది కూడా స్థలాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తుంది. అందువల్ల రాయి, నీరు, గాలి ఇవన్నీ పదార్థాలే. శాస్త్రం ప్రకారం ఈ పదార్థాలన్నీ చాలా చిన్న కణాలైన అణువులు, యాటామ్స్ మరియు అణుసమూహాలు, మోలిక్యూల్స్ తో నిర్మించబడ్డాయి. మన కళ్లకు కనిపించని ఈ సూక్ష్మ కణాలు కలిసి మనం చూసే ప్రపంచాన్ని రూపొందిస్తాయి. అయితే బైబిలు ఈ సృష్టి గురించి ఏమి చెబుతోంది? ఆదికాండము 1:1 ఇలా వ్రాయబడి ఉంది: ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. అలాగే హెబ్రీయులకు 11:3 ప్రకారం కనబడుచున్నవి కనబడే పదార్థముల వలన కలుగలేదు. అంటే మనం చూస్తున్న ఈ విశ్వం దేవుని శక్తి మరియు ఆయన వాక్యము ద్వారా ఉనికిలోకి వచ్చింది అని బైబిలు బోధిస్తుంది. అందువల్ల శాస్త్రం పదార్థం యొక్క స్వభావాన్ని, నిర్మాణాన్ని వివరిస్తుంది. బైబిలు మాత్రం ఈ సమస్త సృష్టికి మూలకర్త దేవుడని తెలియజేస్తుంది. ఈ రెండు వేర్వేరు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఒకటి, పదార్థం ఏమిటి? మరొకటి, సృష్టికి మూలమెవరు? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బైబిల్ మరియు విజ్ఞానానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.